ఐపీఎల్లో బాస్ బేబీ వైభవ్ సూర్యవంశీ సన్ రైజర్స్కి దడపుట్టించాడు. హైదరాబాద్ బౌలర్లకి చుక్కలు చూపించాడు. జైపూర్ స్టేడియంలో పరుగుల వరద పారించాడు. కేవలం 36 బంతుల్లోనే కళ్లు చెదిరే సెంచరీ కొట్టాడు. మ్యాచ్ మొదలైనప్పటి నుంచే వైభవ్ బ్యాట్ జలిపించాడు. క్రీజ్లోకి రాగానే బౌలర్లపై అటాక్ స్టార్ట్ చేశాడు. ఏ బౌలర్నూ వదల్లేదు. గ్రౌండ్ నలుమూలలా భారీ షాట్లు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 12 భారీ సిక్స్లు, 5 ఫోర్లు ఉన్నాయి. అంటే బౌండరీల రూపంలోనే ఎక్కువ రన్స్ రాబట్టాడు. సెంచరీ అయిన వెంటనే 103 పరుగుల దగ్గర ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. తక్కువసేపే క్రీజ్లో ఉన్నా అప్పటికే సన్ రైజర్స్ టీంకి కోలుకోలేని డ్యామేజ్ చేశాడు. గ్రౌండ్లో మ్యాచ్ చూసిన అభిమానులకు వైభవ్ బ్యాటింగ్ ఫుల్ కిక్ ఇచ్చింది. ప్రతి షాట్కి జైపూర్ స్టేడియం దద్దరిల్లిపోయింది. ఈ సీజన్లో సన్ రైజర్స్తో ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో వైభవ్ డకౌట్ అయ్యాడు. ఐపీఎల్ కెరీర్లో అతను ఖాతా తెరవకుండా అవుట్ అవడం అదే తొలిసారి. ఆ మ్యాచ్ తర్వాత అతను చాలా ఫీల్ అయ్యాడు. ఎంతో నిరాశగా గ్రౌండ్లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ కన్నీళ్లనే అతను కసిగా మార్చుకున్నాడు. సరైన టైం కోసం వెయిట్ చేశాడు. తన హోమ్ గ్రౌండ్లో అదే సన్ రైజర్స్ టీంపై పగ తీర్చుకున్నాడు. ఏకంగా సెంచరీ కొట్టి అదిరిపోయే రివెంజ్ తీర్చుకున్నాడు. కింద పడ్డాక ఓడిపోయామని ఆగకూడదు. ఎలా తిరిగి బలంగా పైకి రావాలో వైభవ్ బ్యాటింగ్ చూస్తే పక్కాగా అర్థమవుతుంది. అప్పుడు తనను అవుట్ చేసిన బౌలర్లకే ఇప్పుడు చుక్కలు చూపించడం అతని దమ్మును చూపిస్తోంది. వైభవ్ బ్యాటింగ్ చూసి సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా షాక్ అయ్యాడు. మ్యాచ్ తర్వాత కమిన్స్ వైభవ్ని ఆకాశానికెత్తేశాడు. ఇప్పటి నుంచి వైభవ్ నా కొత్త ఫేవరెట్ ప్లేయర్. అతను బంతిని కొడుతున్న తీరు సూపర్. ఆ షాట్లలో చాలా పవర్ ఉంది. అతని ఆట నాకు భలే నచ్చేసిందని కమిన్స్ మెచ్చుకున్నాడు. ఒక వరల్డ్ క్లాస్ బౌలర్, పైగా ఆపోజిట్ టీం కెప్టెన్ ఇలా పొగడ్డం మామూలు విషయం కాదు. నిజానికి ఈ సీజన్లో వైభవ్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడాడు. ఏకంగా 357 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అత్యధిక పరుగులు చేసిన వాళ్ళ లిస్టులో ప్రస్తుతం 2వ ప్లేస్లో దూసుకుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా వైభవ్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. ఈ సీజన్ పూర్తయ్యేలోపు ఈ యువ సంచలనం ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి మరి.